నమస్కారం. ఒక అద్భుతమైన దైవిక నగర ముఖద్వారం వద్ద నిలబడి ఉన్నామనుకుందాం. లోపలికి వెళ్లాలని చాలా ఆరాటంగా ఉంటుంది. కాని బేసిగ్గా అక్కడొక అదృశ్యమైన, అభేద్యమైన గోడ మనల్ని అడ్డుకుంటూ ఉంటుంది. మ్మ్. అవును. ఆ గోడ భౌతికంగా కనిపించేది కాదు. ఎగ్జాక్ట్లీ. అది పూర్తిగా మన సొంత అహంకారం, మన భౌతిక వ్యామోహాలు, ఇంకా దురాశలతో నిర్మితమైన ఒక పెద్ద అడ్డంకి అనమాట. సో ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో ఆ అదృశ్య గోడను బద్దలుకొట్టి సత్యమార్గంలో నడిపించే ఒక అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ శక్తే శ్రీచక్ర గర్భంలో కొలువయున్న శ్రీ కౌమారీదేవి. ఆ ఆ అదృశ్య గోడను ఛేదించడమనే పాయింట్ చాలా ముఖ్యమైనదిక్కడ. చూడండి, శ్రీచక్ర నవావరణ సాధనలో కేంద్ర బిందువును చేరుకోవాలంటే ముందుగా ఈ బాహ్య ఆవరణ అయిన భూపురం అంటే ఆ త్రైలోక్య మోహన చక్రాన్ని దాటాలి కదా. అవును, ఖచ్చితంగా. మనం ఎప్పుడూ అత్యున్నతమైన ఆధ్యాత్మిక శిఖరాల గురించే మాట్లాడుకుంటాం. కరెక్ట్. కానీ దానికి పునాదిగా ఉన్న మన దైనందిన జీవితపు మానసిక లోపాలను పరిష్కరించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపము. సో ఈ ముఖద్వారం వద్ద అష్టమాతృకులు కాపలాగా ఉంటారు. మనలోని మలినాలను వదిలించుకోకుండా ఆ దైవిక ప్రాంగణంలోకి ఒక్క అడుగు కూడా వెయ్యలేము. సో ఇక్కడ మనకున్న తాత్విక మరియు పౌరాణిక మూలగ్రంథాల సమాచారం చూస్తే ఈ అష్టమాతృకలలో తూర్పు దిశలో నిలిచియున్న మూడవ దేవి శ్రీ కౌమారీమాత. అవును. ఆగమ శాస్త్రాల ప్రకారం ఈమె దేవసేనాధిపతి అయిన కుమారస్వామి అంటే స్కందుని యొక్క ఆత్మశక్తి. ఇక్కడ నాకొక చిన్న డౌటొస్తోంది. చెప్పండి. ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టేటప్పుడు ఈ కుమారతత్వానికే ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? అంటే ఇది మన సైకాలజీకి ఎలా కనెక్ట్ అవుతోంది? చాలా మంచి పాయింట్ అడిగారు. బేసిక్గా కుమారతత్వం అంటేనే అనంతమైన శాశ్వతమైన యవ్వనం, స్వచ్ఛత మరియు ఎటువంటి కల్మషం లేని వీరత్వం అన్నమాట. అంటే ఒక పిల్లవాడి మనస్తత్వంలాగానా? ఎగ్జాక్ట్గా. ఒక వృద్ధాప్య మనస్సు గతం తాలూకు భయాలతో, గాయాలతో నిండిపోయి కొత్త అడుగు వేయడానికి భయపడుతుంది. కాని ఒక పసివాడులో లేదా యవ్వనంలో ఉండే స్వచ్ఛమైన మనస్సులో ఆ భయం ఉండదు కదా. అవును, అసలు భయమే ఉండదు వాళ్ళకి. పరిమితులు లేని ఆ ధైర్యంతో కూడిన క్రియాశీలక శక్తే కౌమారీదేవి. మనం మన ప్రయాణంలో ఎదురయ్యే ఫస్ట్ అడ్డంకులను ఫేస్ చేయాలంటే ఆ నిర్భయత్వం చాలా అవసరం. కరెక్ట్. మరి ప్రతిమా శాస్త్రాల ఆధారంగా చూస్తే ఆమె స్వరూపం గురించి ఒక ఇంట్రెస్టింగ్ వర్ణన ఉంది. ఆమె దేహఛాయ పసుపు లేదా ఎరుపు రంగులో ఉంటుందని, శిరస్సుపై కరండ మకుటాన్ని ధరిస్తుందని తెలుస్తోంది. విష్ణు ధర్మోత్తర పురాణంలో కూడా ఇదే చెప్పారు. యా. కాని ఇక్కడ మూలగ్రంథాలు ఒక ప్రత్యేకమైన పాయింట్ను హైలైట్ చేస్తున్నాయి. ఆమె మయూరవాహనంపై అంటే నెమలిపై ఆసీనురాలై ఉంటుంది. ఆ నెమలి పాములను తింటున్నట్లుగా వర్ణన ఉంది. ఒక కరుణామయైన జగన్మాతకు ఇంతటి హింసాత్మకమైన ప్రతిమను ఎందుకెంచుకున్నారు? ఓహో, దీనిని మనం ఒక బాహ్యమైన హింసగా చూడకూడదు. ఇది ఒక అద్భుతమైన ఎమోషనల్ ఆల్కెమీ అని చెప్పొచ్చు. ఇక్కడ పాములు దేనికి సంకేతం అనుకుంటున్నారు? బహుశా మన నెగటివ్ థాట్స్కి అయ్యుండొచ్చు. ఎగ్జాక్ట్లీ. అవి మన బుసలు కొట్టే అహంకారానికి, మనసులో పాకుతూ ఉండే ఈర్ష్య, ద్వేషం లాంటి విషపూరిత ఆలోచనలకు సింబల్. నెమలి ఆ పాములను కేవలం చంపదు. వావ్, ఓకే. ఆ విషాన్ని జీర్ణించుకుని తన శరీరంలో ఒక రసాయన ప్రక్రియ ద్వారా ఆ విషాన్నే అత్యంత అందమైన రంగురంగుల పింఛంగా మారుస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో కౌమారీదేవి చేసేది కూడా అదే. ఎంత అద్భుతమైన పోలికండి ఇది. మన మనసులోని చెత్తను ఎలా మార్చుకోవాలో ఆ మయూర వాహనం నేర్పుతుందనమాట. అవును. ఆ నెగటివ్ ఎనర్జీని అణిచివెయ్యకుండా ఒక ఇంధనంగా వాడుకోవడం. ఇదే కోణంలో ఆమె ఆయుధాల గురించి కూడా చూడొచ్చు కదా. ఆమె చేతులలో శక్త్యాయుధం అంటే వేల్, అలాగే అంకుశం, పాశం ఉంటాయని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ మనం ఈ భూపురంలో నిలబడి ఉంటే ఈ ఆయుధాలతో ఆమె దేనిని నియంత్రిస్తోంది? ఇక్కడ తంత్రశాస్త్రాలు ఒక ముఖ్యమైన పాయింట్ చెబుతున్నాయి. ఆ శత్రువు బయటెక్కడో లేడు. వేదాంత పరిభాషలో దాన్ని దేహాభిమానమంటారు. దేహాభిమానమంటే కేవలం ఈ శరీరమే నేను అనుకోవడం కదా? కరెక్ట్. ఈ శరీరానికి సుఖం కలిగించే వస్తువులే నా ప్రపంచం అని గుడ్డిగా నమ్మడం. దీని నుండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 మానసిక శత్రువులు అంటే అరిషడ్వర్గాలు పుడతాయి. మన పాత గ్రంథాల్లో ఎప్పుడూ చెప్పే 6 శత్రువులు. అవును. తంత్రరాజతంత్రం ప్రకారం ఈ 6 కౌమారీదేవి ప్రధానంగా లోభం అంటే దురాశని మరియు మోహం అనే 2 దుర్గుణాలను నాశనం చేస్తుంది.
ఓహో, అంటే ఆ అంకుశం పాశం వాడేది వీటిమీదేనా? అవును. ఆమె చేతిలోని పాశం మనల్ని బంధించే ఈ మాయను లాగిపడితే అంకుశం ఆ లోభమనే మదపుటేనుగును దారిలోటి తెస్తుంది. మరి ఆ శక్త్యాయుధం సంగతేంటి? వేలని కూడా అంటారు కదా దాన్ని. అది మన సుషుమ్నా నాడికి అంటే వెన్నెముక గుండా ప్రయాణించే నిశ్చలమైన ఏకాగ్రతకు సంకేతం. ఆ ఏకాగ్రతతోనే కదా అజ్ఞానమనే చీకటిని చీల్చగలం. 1 సెకండ్, ఇక్కడ నాకొక పెద్ద డౌటొస్తోంది. మనం మోహాన్ని దేవి నాశనం చేస్తుందని మాట్లాడుకుంటున్నాం కదా. హ్మ్, అవును. కానీ కౌమారీదేవి స్వయంగా యవ్వనానికి ప్రతీక కదా. మరి యవ్వనంలో ఉండే కోరికలు, జీవితంలో ఏదైనా సాధించాలనే ఆకాంక్షలు అన్నీ తప్పేనా? అంటే దేనిమీద ఆసక్తి లేకుండా ఉండాలా? ఇది చాలామందికి వచ్చే సందేహమే. కాని యవ్వనంలో ఉండే శక్తి, ఉత్సాహం ఎన్నటికీ తప్పు కాదు. ఇక్కడ మోహం అంటే ఏంటో మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆ, అంటే మీరా గుడ్డి వ్యామోహం గురించి చెప్తున్నారా? ఎగ్జాక్ట్గా. ఒక వస్తువు పట్ల లేదా వ్యక్తి పట్ల ఏర్పడే అశాశ్వతమైన వ్యామోహం. ఆధునిక కాలంలో చూస్తే మనం నిరంతరం ఫోన్లో స్క్రోల్ చేస్తూ పొందే ఒక రకమైన శూన్యమైన అటెన్షన్ కావచ్చు, లేదా లక్ష్యం లేకుండా కార్పొరేట్ ప్రపంచంలో పరిగెత్తడం కావచ్చు. నిజమే, మనం ఎందుకు పరిగెడుతున్నామో మనకే తెలీదు సగం టైం. కౌమారిదేవి ఆ అమితమైన శక్తిని తీసేయదు. ఆమె ఆ భ్రమను మాత్రమే తొలగిస్తుంది. ఆ యవ్వనపు శక్తిని ఉన్నతమైన లక్ష్యాల వైపు మళ్లిస్తుంది. అప్పుడు ఆమె మన హృదయంలో గురుగుహగా మారుతుంది. గురుగుహ అంటే మన అంతరంగంలో వెలిగే గురువు అన్నమాట. వావ్! ఈ మానసిక ఘర్షణంతా మన పౌరాణిక గాథలలో జరిగే యుద్ధాలతో ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో కదా. అవును, ప్రతి కథ వెనుక ఒక సైకలాజికల్ ఫైట్ ఉంటుంది. ఇప్పుడు దేవి మహాత్మ్యం తీసుకుందాం. అందులో 8వ అధ్యాయంలో రక్తబీజుని వధ వస్తుంది కదా. రక్తబీజలి కింద పడిన ప్రతి రక్తపు బొట్టు నుండి ఇంకో రాక్షసుడు పుట్టుకొస్తాడు. కరెక్ట్. ఇది వింటుంటే నాకు ఆధునిక మానవుని మెదడులోని డోపమిన్ లూప్లాగా అనిపిస్తోంది. ఒక కోరిక తీరగానే ఆ ఆనందం నుండి ఇంకో 10 కోరికలు పుట్టుకొస్తాయి. ఆ అనంతమైన ఆశల వలయాన్నే రక్తబీజుడు సూచిస్తున్నాడా? ఖచ్చితంగా. మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. ఆ డోపమైన్ లూప్ అనేదే రక్తబీజుడికి మోడర్న్ పేరని చెప్పొచ్చు. అవునంటారా? అవును. మనం ఒక వస్తువును కొన్నప్పుడు వచ్చే తృప్తి చాలా చిన్నది. వెంటనే మెదుడు ఇంకా కావాలి అని అడుగుతుంది. అదే లోభం. పురాణంలో ఆ రాక్షసులు పుట్టుకొస్తూ ఉంటే కౌమారీదేవి గుహుని రూపంలో వచ్చి తన శక్త్యాయుధంతో వాళ్లను చీల్చి చెండాడింది అని రాశారు. అంటే కేవలం చంపడం మాత్రమే కాదు కదా, ఇంకేదో చేస్తుంది. అవును. వాళ్ల రక్తాన్ని కింద పడకుండా తాగుతుంది. అంటే ఆ కోరికల వలయాన్ని మూలాల్లోనే ఆపేస్తుంది. ఆ డోపమైన్ లూప్ని బ్రేక్ చేస్తుంది బేసిగ్గా. అందుకే ఆమెను లోభనాశిన్యై నమః అని కీర్తిస్తారు. సూపర్ లాజిక్ ఇదే. అలాగే బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో కూడా భండాసురుడి వధ గురించి ఉంది కదా. మన్మథుని బూడిద నుండి పుట్టిన భండాసురుడి మీద లలితా మహాత్రిపుర సుందరి దండెత్తుతుంది. ఆ సైన్యంలో అష్టమాతృకలు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. అవును. ఈ భండాసుర వధలో కౌమారీదేవి పాత్రేంటసలు? చూడండి, భండాసురుడు అజ్ఞానానికి, దేహాభిమానానికి అత్యున్నత ప్రతీక. ఈ యుద్ధంలో లలితాదేవి శుద్ధ చైతన్యానికి ప్రతీకగా ఉంటుంది. ప్యూర్ కాన్షియస్నెస్ అన్నమాట. అవును. ఆ చైతన్యం అజ్ఞానాన్ని నాశనం చేయడానికి కేవలం జ్ఞానముంటే సరిపోదు, ఒక యాక్షన్ కావాలి. ఆ క్రియాశక్తే కౌమారీదేవి. ఆమె పుర్రెను మరియు నీలోత్పలాన్ని ధరించి పాషండాస్త్రంలాంటి అస్త్రాలను తిప్పికొడుతుంది. పుర్రె అహంకారం శూన్యం కావడానికి సంకేతం. నీలోత్పలం చీకట్లో కూడా వికసించే స్వచ్ఛమైన జ్ఞానానికి సంకేతం. అంటే అజ్ఞానాన్నంతమొందించి జ్ఞానాన్ని వికసింపచేసే శక్తి అన్నమాట. ఎంత అద్భుతమైన మీనింగ్ ఉందో కదా ఇందులో. సరే, ఈ పౌరాణిక యుద్ధాల నుండి కొంచెం డైరెక్ట్గా మన భౌతిక శరీర నిర్మాణంలోకొద్దాం. ఓకే. శ్రీచక్రం విశ్వానికే కాదు, ఈ మానవ దేహానికి అంటే పిండాండానికి కూడా ప్రతీక అంటారు కదా. ఆయుర్వేదంలో ఉన్న 7 ధాతువులలో కౌమారీదేవి మాంసధాతువుకో అంటే మస్క్యులర్ సిస్టమ్కి అధిష్టాన దేవత అని చదివాను. అవును, గ్రంథాలు అలాగే వివరిస్తున్నాయి. నా డౌట్ ఏంటంటే, ఒక ఆధ్యాత్మిక శక్తికి ఈ భౌతికమైన కండరాలకు మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ కనెక్షన్ చాలా సూక్ష్మమైనది. కండరాలు శరీరానికి ఆకారాన్నిస్తాయి కదా, కానీ సైకాలజీ ప్రకారం మనిషి తాను అనుభవించే భయం గాని, మానసిక గాయాల్ని గాని తన కండరాలలోనే బిగించి పట్టుకుంటాడు. ఓహో, అంటే సొమాటిక్ ట్రామా అంటారే అదా? ఎగ్జాక్ట్లీ.
మనం టెన్షన్లో ఉన్నప్పుడు మెడ కండరాలు భుజాలు ఎంత బిగుసుకుపోతాయో చూశాం కదా, ఆ కండరాల బిగుంపులోనే మన భయం దాగి ఉంటుంది. కౌమారిదేవిని ఆరాధించడం ద్వారా ఆ కండరాలల్లో పేరుకుపోయిన ట్రామా రిలీజవుతుంది. అర్థమైంది. అందుకే బహుశా యోగులు ఆసనసిద్ధి పొందడానికి అంత స్థిరంగా కూచోగలుగుతారనుకుంటా. భౌతిక బలంతో పాటు మానసిక దృఢత్వం కావాలి కదా? అవును, ఖచ్చితంగా. అందుకే యోగశాస్త్రంలో ఆమెను కుండలిని శక్తిని నిద్రలేపే ఉద్దీపనగా చెబుతారు. దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పరా? మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వైపు ప్రయాణానికి ఈమె అనుగ్రహం ఎందుకు ముఖ్యం? బేసిక్గా ఒక రాకెట్ భూమి ఆకర్షణను దాటి పైకి వెళ్లాలంటే కింద నుండి విపరీతమైన ఒత్తిడి అంటే థ్రస్ట్ కావాలి కదా. మన మనస్సు కూడా భౌతికమైన ఆకర్షణల వైపే లాగుతూ ఉంటుంది. ఎప్పుడూ కిందకే లాగుతుంది. అవును, ఆ ఆకర్షణలను దాటి మనసును పైకి తీసుకెళ్లాలంటే విపరీతమైన అంతర్గత థ్రస్ట్ కావాలి. ఆ ఉద్దీపనే కౌమారీదేవి శక్తి. కుండలిని శక్తిని జాగృతం చేసే ఫస్ట్ ఫోర్స్ ఆమెదే. వావ్, భలే చెప్పారు. మరి ఈ ప్రాణశక్తిని ప్రాక్టికల్గా ఉపాసించే విధానాలు నవావరణ పూజలో ఎలా ఉంటాయి? నాకు తెలిసినంతవరకు ఓం ఐం క్లీం సౌః కౌమారీ మాతృకాం పూజయామి తర్పయామి నమః అని ఆవాహన చేస్తారు కదా? అవును, ఇందులో వాగ్భవ బీజం, కామరాజ బీజం, శక్తి బీజాలు ఉంటాయి. చాలా పవర్ఫుల్ మంత్రమిది. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. తాంత్రిక సాధనలో కౌమారిదేవిని ఒంటరిగా కాకుండా చండభైరవుడు లేదా క్రోధభైరవుడు అనే పురుష సహచరుడితో ఆరాధిస్తారనుంది. అవును, తంత్రంలో ఈ కలయిక చాలా ముఖ్యం. ఒకవైపు స్వచ్ఛమైన కుమారతత్వం, మరోవైపు ఇంత ఉగ్రమైన భైరవతత్వం కదా. ఈ కాంట్రాస్ట్ వెనుక ఉద్దేశమేంటంటారు? బేసిక్గా ఇదొక అద్భుతమైన ప్రాసెస్. మీకు మోడర్న్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ వైరస్తో నిండిపోయి క్రాష్ అయిందనుకోండి. కొత్త సాఫ్ట్వేర్ వేయాలంటే ముందేం చేస్తాం? ఫార్మాట్ చేస్తాం, మొత్తం క్లీన్ చేసేస్తాం. కరెక్ట్. భైరవుడు చేసేదే అదే. ఆయన తన ఉగ్రరూపంతో సాధకుడిలోని పాత కర్మలను, భయాలను, అహంకారాన్ని ఫార్మాట్ చేసి దహించివేస్తాడు. అప్పుడు మనస్సు ఖాళీ అవుతుంది. ఆ శుద్ధమైన ప్రదేశంలో కౌమారీదేవి స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఆహా, పాతవి తుడిచేయకుండా కొత్తవి నిలబడవు అన్నమాట. ఎక్సలెంట్. మరి రక్షణ గురించి చూస్తే ఈ రక్షణ కేవలం మానసిక స్థాయికే పరిమితం కాలేదు కదా. కవచ స్తోత్రాలలో శారీరక రక్షణ కూడా ఉంది. అవును, దేవీ కవచం మరియు ప్రత్యంగీర కవచంలో దీని ప్రస్తావనొస్తుంది. యా, దేవీ కవచంలో దంతాన్ రక్షతు కౌమారి అని వస్తుంది కదా. అలాగే ప్రత్యంగీరా కవచంలో పృష్టం రక్షతు కౌమారి అని వెన్నెముక లేదా వీపు భాగం గురించి ఉంటుంది. ఇన్ని అవయవాలుండగా దంతాలు, వెన్నెముక దగ్గరే ఆమె ప్రస్తావన ఎందుకొస్తుంది? చూడండి, దంతాలు కేవలం నవలడానికే కాదు. జీవితంలో ఎదురయ్యే కఠినమైన సమస్యలను నమిలి జీర్ణించుకోవాలంటే తీవ్రమైన బలం కావాలి. సమస్యలకు భయపడకుండా వాటిని ఎదుర్కొనే శక్తే ఆ దంతాల రక్షణ. చాలా డీప్ మీనింగ్ ఇది. మరి వెన్నెముక విషయం? వెన్నెముకలోనే సుషుమ్నా నాడి ఉంటుంది. మనమిందాక మాట్లాడుకున్నట్లు కుండలిని ప్రయాణించే మార్గమది. జీవితపు బరువులకు మనం వెన్ను వంచకుండా నిలబడాలన్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా ఆ వెన్నెముక నిటారుగా ఉండాలి. ఆ రక్షణే కౌమారీదేవి. అబ్బా, ఎంత బావుందో వినడానికి. అయితే ఈ ఉపాసన కేవలం స్తోత్రాలకే పరిమితం కాలేదు. మన సాంస్కృతిక ఆచారాల్లో కూడా ఉంది. నేపాల్ దర్బార్ స్క్వేర్లో నేటికీ ఉన్న కుమారి ప్రథ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. అవును, పసిపిల్లల్లో ఉండే దైవత్వాన్ని ఆరాధించే గొప్ప సంప్రదాయమది. అలాగే ఆధునిక కాలంలో ఆస్ట్రోవేద్ లాంటి వాళ్లు నవరాత్రులలో మాతృకాహోమ సాధనలు చేస్తుంటారు. అప్పుల బాధల నుండి, గ్రహదోషాల నుండి బయటపడటానికి ఇవి చేస్తారంటారు. నా డౌట్ ఏంటంటే, ఈ హోమం చేస్తే డైరెక్ట్గా అప్పులు తీరిపోతాయా? కాని దాని వెనుకున్న తత్వం వేరు. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషికి తీవ్రమైన నిరాశ, బద్ధకం వస్తాయి. పారిపోవాలనిపిస్తుంది కదా. అవును, ఏమీ చేయబుద్ధి కాదు అప్పుడు. హోమ సాధన ద్వారా కౌమారీతత్వాన్ని అంటే ఆ క్రియాశక్తిని ఆవాహన చేసుకోవటం వల్ల లోపలొక అగ్ని రాజుగుంటుంది. ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి కష్టపడే స్వభావాన్ని, సమస్యను సాల్వ్ చేసే కార్యశూరత్వాన్ని ఆమె ఇస్తుంది. అంటే మనల్ని మనం ఉద్ధరించుకునే శక్తిని మేల్కొల్పడమే పరమార్థమనమాట.
సో ఈ టోటల్ జర్నీని ఒకసారి మనం చూసుకుంటే శ్రీచక్ర గర్భంలోని బిందువును చేరాలంటే ముందుగా ఈ భూపురంలోని భౌతిక ఆకర్షణలను దాటక తప్పదు. కరెక్ట్. ఆ ఆకర్షణలను దాటితేనే అసలైన ప్రయాణం. అజ్ఞానం, లోభం అనే భయంకర రాక్షసులను అంతమొందించి అభయాన్ని ఇచ్చే శక్తి కౌమారీదేవి. ఆమె కేవలం ఎప్పుడో పురాణాలలో ఉన్న దేవత కాదు, మనలో అడుగడుగునా పుట్టుకొచ్చే దురాశను దహించి కుండలినీ శక్తికి డైరెక్షనిచ్చే రూపం. అవును, మనల్ని కిందకు లాగే గురుత్వాకర్షణ శక్తిని పటాపంచలు చేసే ఒక విస్ఫోటనమామె. ఈ సత్యం తెలుసుకుంటే ఎవ్వరూ కూడా భౌతిక పరాజయాలకు భయపడరు. నిజమే. సో ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఒకవేళ మనలోని భౌతిక వ్యామోహాలు, ఆస్తుల గురించిన టెన్షన్, ఎవరినో మించిపోవాలనే ఆరాటం ఇవన్నీ ఈ క్షణమే పూర్తిగా తొలగిపోయాయనుకుందాం. అప్పుడు ఏర్పడే ఆ ప్రశాంతమైన శూన్యంలో మనలో మిగిలే ఆ స్వచ్ఛమైన అత్యున్నతమైన ఆకాంక్ష ఏమైయుంటుంది? ఆ ఆకాంక్షను కనుగొనడమే అసలైన ఆధ్యాత్మిక సవాల్. చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. మనం ఇప్పుడే శ్రీచక్ర నవావరణలోని ఫస్ట్ ప్రాకారం వద్ద ఉన్న ఒక మహాశక్తి గురించి తెలుసుకున్నాం. ఇక్కడితో మన అహంకారం, లోభం కొద్దిగా పక్కకు తప్పుకున్నాయి. కాని మనమింకా లోపలికి వెళుతున్న కొద్దీ మాతృకల అసలైన విశ్వరూపం ఇంకా ముందుంది. ఆ తర్వాతి ఆవరణలో ఉన్న మాతృక మనలోని ఇంకే భయంకరమైన అరిషడ్వర్గాన్ని దహించివేస్తుందో తెలుసుకోడానికి మన తదుపరి లోతైన విశ్లేషణను తప్పక వినండి. ఓం